ఆదాన్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి? ఆదాన్ వృశ్చిక రాశి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఇక ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి గ్రహ గోచార ఫలితాలు చూసినప్పుడు చతుర్థ స్థానంలో శని, పంచమ స్థానంలో రాహువు, షష్ఠాష్టమ స్థానాల్లో గురువు, లాభస్థానంలో కేతువు, సూర్య చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలని నిర్దేశిస్తూ ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కొంత ఇబ్బందికర వాతావరణం అనే చెప్పాలి. జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి కొన్ని త్యాగాలు అనివార్యమని బోధపడుతుంది. తద్వారా ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. నూతన వ్యక్తుల స్నేహ బాంధవ్యాలు తాత్కాలికముగా అనుకున్నా వాటి ద్వారానే మీకు ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిరుత్సాహము, మానసిక వ్యధ, మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. మనసున్న వ్యక్తిని దూరం చేసుకోవడం ద్వారా జరగబోయే నష్టాలకు మీకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. విద్యార్థులకు పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు పూర్తి స్థాయిలో ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో వారికి కొత్త వ్యాపారాలు, కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూల వాతావరణం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవారికి స్థల మార్పులు తప్పవు. ఈ రాశి వారికి సంతానం ద్వారా సమస్యలు ప్రధాన సమస్యలుగా మారతాయి. ధన విషయంలో ఏదో ఒక విధంగా సమయానికి చేతికి అందుతాయి. జాయింట్దారులతో మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. తోబుట్టువులతో మనస్పర్ధలు, మీకంటే దిగువ స్థాయి వారితో స్నేహాలు మీకు పెనుసంకటంగా మారతాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా ఉంటుంది. ఈ రాశి వారికి 1, 2, 4, 8 అనుకూల సంఖ్యలు. ఆది, బుధ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏదైనా కొన్ని రోజుల పాటు బుధవారాలు 1 కేజీ పెసలు దానం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. తరచుగా శ్రీవారి క్షేత్ర దర్శనం చేసుకున్నట్లయితే తద్వారా శుభకరమైన మంగళకరమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం 35 to 40% అనుకూలంగా ఉంది. సో 60% వ్యతిరేకం ఉంది. కాబట్టి ఆ వ్యతిరేకతను దైవబలంతో మార్చుకునే ప్రయత్నం చేయండి. మరొకసారి వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ధన్యవాదాలు గురువుగారు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.